గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 15వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున రెండు కలిపి వచ్చాయి. ఒకటి హనుమద్ వ్రతం, రెండు దత్త జయంతి. ఎవరికి ఇష్టమైనటువంటి వ్రతం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇష్ట దేవతా ప్రకారంగా. అయితే ఈ హనుమద్ వ్రతం చేసుకోవాలన్నా, అనఘాదత్త వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు పూజలు దొరకకపోయినా, పూజలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ రెండు వ్రతాలకి సంబంధించినటువంటి వీడియోలు మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు హనుమత్ వ్రతం తెలుగు ఇటుకిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అలాగే అనఘాదత్త వ్రతం తెలుగు ఇటుకిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క వ్రతాలు వస్తాయి, మా వీడియోలు వస్తాయి. మేము చేయించిన పూజా విధానం దాన్ని ఎదురుగుండా పెట్టుకుని వీడియోలు చూస్తూ మీరు పూజ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆ తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా మీకు సమయానికి అవసరానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి వచ్చినటువంటి డబ్బులతో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోవడం మంచిది. అయితే ముఖ్యమైన పెట్టుబడులు అంటే కనుక భూముల యందు, గృహాల యందు, లేదా వ్యాపారాల యందు, కంపెనీల యందు అలాంటి వాటి యందు పెట్టే పెట్టుబడులకి చక్కని అవకాశాలు రాబోతున్నాయి. బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక రుణాల విషయంలో కానీ, అప్పులు తీసుకుని ఇచ్చేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం పర్మనెంట్ అయ్యే అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ కొన్ని రోజులు సెకండ్ వీక్లో మాత్రం మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంచెం మాట పడేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కానీ ఉద్యోగపరంగా అయితే పనులు ఎదరికి సాగుతాయి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం ఇబ్బందులు పడినా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే తొందరగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోనే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోకుండా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశీ వ్యాపార అవకాశాలు కానీ ఖచ్చితంగా రాబోతున్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహ అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువులకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి కొంచెం బాగా మీరు పాటు పడతారని చెప్పొచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి ఆనందంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకునే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేద్దాం అనుకుంటారు కానీ కుదరని ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి ఖచ్చితంగా. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా కూడా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా కేటాయించగలుగుతారు. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధిక మొత్తంలో డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో చక్కని మార్పులు కనపడుతున్నాయి. అయితే ఇష్టమైన వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా, ప్రేమించిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమించి వాళ్ళని ఆదరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు, మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ పనితీరు కూడా గర్వించే రీతిలో, ఇతరులు గర్వించే రీతిలో ఉంటుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి కొత్త ఆశలు, అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే పోలీస్ కేసుల్లో కానీ, ఆర్మీకి సంబంధించిన దరఖాస్తులు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ విద్యల పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల అనుకూలత ఉంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనుల్లో ఉండే ఆటంకాలన్నీ కూడా తగ్గుతాయి. ఎటువంటి చికాకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల పనులన్నీ కూడా తొందరగా జరగడం, గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం, అలాగే భార్యాభర్తలతో అన్యోన్యత, కుటుంబ వ్యక్తులతో సఖ్యత, అలాగే అత్తమామలతోటి, తోటికోడళ్లతో సఖ్యత కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారాల ద్వారా విశేషంగా శ్రమిస్తారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధనప్రాప్తి పొందగలుగుతారు. మొండి బాక్యాలు వసూలవుతాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఉద్యోగ వ్యవహారాల్లో కానీ, ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో కానీ చక్కగా అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. కొత్తగా వాహనం కొనాలన్నా, అమ్మాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. మీకు వ్యాపారంలో పెట్టుబడులు పెడదామనుకున్నా, షేర్స్లో డబ్బులు పెట్టుబడి పెడదామనుకున్నా కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టండి. ఇక ఉద్యోగపరంగా కూడా నూతన అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు, స్థాన బదిలీలు, స్థానచలనాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి.
అలాగే వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఆశించిన మేర ధనప్రాప్తి ధనలాభం అయితే కనపడుతోంది. ఉద్యోగస్తులందరికీ కూడా మెరుగైన పరిస్థితి అయితే కనపడుతోంది. ఉద్యోగాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు, వివాహ విషయాలు లేదా ఆర్థిక లావాదేవీలు చర్చించుకోగలుగుతారు. అనుకూలత కనపడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు, ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి మాట సహాయం కానీ, స్నేహితులతో అనుబంధం కానీ ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తింపజేసుకుని ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పచ్చు. మీరు ఎదగాలన్న కృషి, ఏదో సాధించాలన్న తపన బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనడానికి, అమ్మడానికి కూడా కలిసి వచ్చే కాలంగా ఈ 15 రోజులు కనపడుతుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని రుణాలు కూడా చాలా తొందరగా తీరుతాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో అద్భుతమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా లేదా ఎదగాలని ఎదురు చూస్తున్నా అలాంటి వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలున్నా, సమస్యలున్నా పరిష్కరించుకోగలుగుతారు. అనుమానపు ఆలోచనలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎదుగుదల కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. వాటిని మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అనుబంధాలు బాగా పెంచుకోగలుగుతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అవసరానికి సమయానికి కావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. ఇక విద్యార్థులు కూడా ఇష్టమైన క్రీడలో నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలని తపన పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యల పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నంగా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. అధికారులతో మన్నన పొందగలుగుతారని చెప్పొచ్చు. స్త్రీలకి ప్రేమించిన వాళ్ళతో సఖ్యత, సంతానం పట్ల ప్రేమానురాగాలు, కుటుంబ బాధ్యతలు, అందం పట్ల ఆసక్తి, వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయడంతో పాటుగా పుట్టింటి నుంచి సౌఖ్యము, శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే కొంతమంది వాడుకుని వదిలేసేవాళ్ళు, నమ్మక ద్రోహాలకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి. కూడా వ్యాపారంలో మీరు ఆశించిన మేర ధనప్రాప్తి అయితే కనపడుతోంది. లాభాలు అయితే కనపడుతున్నాయి. ఆచితూచి వ్యవహరించినట్లయితే వ్యాపారపరంగా నష్టాలు అయితే ఉండవు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఇక వివాహ సంబంధాలు కానీ లేదా మ్యారేజ్ పరమైన వ్యవహారాలు కానీ నత్తనగ్గా సాగుతాయి. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. పిల్లల ఇంట్లో మీ మాట వినకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, పిల్లల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవలు పెరిగి ప్రేమించిన వ్యక్తులు మీకు దూరం అయ్యే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పనులు సజావుగా సమయానికి అయ్యేలా కనపడటం లేదు. క్రమశిక్షణ పెంచుకోవాలి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం, అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా దానివల్ల మీకు సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అనవసరంగా స్థాన మార్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. కొంతమంది వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి అమ్మడాలు కొనడాలు తగ్గించుకోవడం మంచిది. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టాలి తప్ప, లేకపోతే ఖర్చులు ఎక్కువైపోతుంటాయి మీకు. ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చూపు చూడడం వల్ల, బయట ఫుడ్లు తినడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం, రుణం తీర్చడానికి ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విపరీతమైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా ఎక్కువైపోతుంది. ఈ పనితీరు నచ్చక కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది అధికారులకి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. శారీరక వ్యామోహాలకు పెరిగిపోవడం, కోరికలకు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతోంది. గృహంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు కూడా
కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. ప్రయాణాల్లో కొంచెం అస్వస్థత, మానసిక అశాంతి కనపడుతోంది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అంతగా ఫలించేలా కనపడలేదు కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా విద్యార్థులకి సరైన ఆశయం లేకపోవడం చదువు పట్ల లేదా చదివేటటువంటి గోల్స్ పట్ల. కాబట్టి గోల్స్ పట్ల ఆశయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఉద్యోగస్తులందరూ కూడా మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఈర్ష్యపడిపోతూ ఉంటారు. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి, మెంటల్ లక్ష్యాలు బాగా పెరిగిపోతాయి. కొంతమందికి ఉద్యోగ గండాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోవడము లేదా మానసిక అశాంతి, చేసే పని యందు శ్రద్ధ లేకపోవడం కనపడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి లేదా ధన నష్టం బాగా కనపడుతోంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ